ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు దేవుని కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నారు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ ఆ దేవాది దేవుడు అనుమతిస్తేనే మనకొచ్చింది. విధేయతను మనం నేర్చుకోవాలని. మనం నడిచి వెళ్లే మార్గం ఆయనకు తెలుసు. అన్నీ చక్కగా జరుగుతున్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడం, ప్రార్థించడం అంత గొప్ప విషయం కాదు. కానీ ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోయినా, ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అత్యంత దగ్గరైన వారు దూరమైన, అన్నీ కోల్పోయినా దేవుడికి ప్రార్థించడం, ఆయనను స్తుతించడం నిజమైన ఆత్మీయ లక్షణం. యోబుకు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు స్తుతించాడు, సమస్తం కోల్పోయినా కూడా దేవుడికి ప్రార్థించాడు, దేవుణ్ణి స్తుతించాడు. అన్ని శోధనల గుండా వెళుతున్నా సరే దేవుని అడుగుజాడలు విడవకుండా, ఆయన మార్గాల నుండి అటు ఇటు తొలగకుండా దేవుని మార్గాన్ని అనుసరించాడు. కాబట్టే శోధించబడిన తరువాత సువర్ణం వలె కనపడ్డాడు. కనుక కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలను పొందుకున్నాడు. మనం కూడా ఈరోజు ఎదుర్కొంటున్న శ్రమలు రాబోయే కాలమందు మేలు కొరకే సంభవించినవి కానీ కీడు కోసం కాదు. మనము ఆ దేవాది దేవుని రూపులోనికి మార్చబడాలన్నా, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలన్నా శ్రమలే సాధనాలు. కనుక మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచి, శ్రమలలో శోధనలలో దేవుణ్ణి స్తుతించి దేవుడికి ప్రార్థించే జీవితం అన్ని సమయాలలో కలిగి ఉండులాగున దేవాది దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. నీ బిడ్డలమైన మేము మీరిచ్చే సకల సమృద్ధిని అనుభవించాలనే మీరు కోరుకుంటున్నారు. కానీ మీరిచ్చే విలువైనవి అందుకోవాలంటే మేమందుకు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అటువంటి ప్రవర్తన కేవలం శ్రమల ద్వారానే వస్తుంది. కనుక మాకిచ్చిన ప్రతి కష్టాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.